చదువు రాకముందు కాకరకాయ అని చదువు వచ్చినాక కీకరకాయ అన్నడటనొల్ల ఎన్కడికి ఓ మోతవారి ఇగో ఇప్పుడు కొంతమంది అధికారుల పనితనం సుతంగా అట్లనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి 12 ఏళ్లు దాటినా ఇంకా సుతం పాత వాసన ఓతలేనట్టున్నది. తెలంగాణ రాష్ట్రం పేరు మీద విడుదల చేయాల్సిన జీవోలను ఎట్లా చేసిండో తెలిస్తే ముక్కు మీద ఏలేసుకుంటారు పక్కా. ఇగో ఈ జీవో కాపీ గురించేనుల్లా ముచ్చట. ఈ జీవో ఇచ్చింది తెలంగాణ సర్కారే, కాకుంటే ఆంధ్రప్రదేశ్ పేరు మీద విడుదల చేసిర్రు. ఈ జీవో కూడా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ సార్ పేరు మీద వచ్చింది. మరి జీవోను టైపింగ్ చేసిన వాళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నామని అనుకున్నారో లేకుంటే తలకాయ ఎక్కడ పెట్టుకొని టైపింగ్ చేసిరో అని అనుకుందామంటే దాని మీద సంతకం పెట్టింది కూడా ఏదో చిన్న స్థాయి అధికారేం కాదు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే. ఈ వార్త బయటికి వచ్చి రచ్చ ఏటాలకు మళ్ళా ఆంధ్రప్రదేశ్ జాగల తెలంగాణ పేరు పెట్టి ఇంకో జీవో విడుదల చేసిర్రు. ఇక దీని మీద కారు పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, పంచాయతీ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఆ సంబంధిత శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతురా? చూడాలి కదా, ఫైల్ చెక్ చేయాలి కదా. ఇంకా ఈ నిద్రావస్థలో ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వమా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వమా ఇది? ఇంతకంటే ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఒక ప్రభుత్వ జీవో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద వచ్చిందంటే ఈ ప్రభుత్వము దిక్కుమాలిన ప్రభుత్వము అసలు అవసరమా మనకి అని ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. అవు మరి నెరిగింత అధ్వానంగా ఏ రాష్ట్రం పేరుతో జీవోలు విడుదలవుతున్నాయి అనేది కూడా చూడనంత బిజీగా ఉన్నారంటే అటు అధికారులైనా ఇటు మంత్రులైనా అంతగానం ఏం వెలుగబెడుతున్నట్టని సోషల్ మీడియాలో గట్టిగానే అరుచుకుంటారు నెటిజన్లు. మరి కాదానుల్లా జీవో కాపీలున్న మొదటి లైన్లనే, అది కూడా హెడ్డింగ్ లోనే తెలంగాణ గవర్నమెంట్ అని కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని రాసిర్రంటే ఇది ఏదో ఆషామాషి తప్పు కాదు, క్షమించాల్సిన తప్పు అంతకంటే కాదు. మరి అధికారులు జర ఇప్పటికైనా తెలంగాణ సోయితోని పనిచేయుర్రి, అంతేగాని తను ఓ చోట మనసో చోట అన్నట్టు పని చేయకూరని కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. చూడాలి మరి దీని మీద సర్కారు పెద్దలు ఎసొంటి యాక్షన్ తీసుకుంటారనేది. సీఎం చంద్రబాబు సారు అదివరకు ఎప్పుడు చూసినా టెక్నాలజీ గురించే ఎక్కువ మాట్లాడుతుండేదోల్లా. వ్యవసాయం కంటే ఎక్కువ ఫాయిదా టెక్నాలజీ తోటే అవుతుందని చెప్తుండేది. కానీ రోజులు మారినాయి, సీఎం సారు ఆలోచన కూడా మారింది. ఇప్పుడు టెక్నాలజీకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాడో వ్యవసాయానికి రైతులకు సుతం అంతే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇచ్చుడే కాదు, వ్యవసాయం పనులు కూడా ఎట్లా చేస్తున్నాడో చూడుండ్రల్లా. నెత్తికి రుమాలు గోషొక్కటి తక్కువైంది గాని అచ్చం రైతులు కదా టిల్లర్లతోటి పొలంలో దమ్ము చేసినట్టే చేస్తున్నాడు కదా సీఎం చంద్రబాబు సారు. ఇక బురద పొలంలో కూడా తక్లీఫ్లు ఏం లేకుండా మంచిగానే నడుస్తున్నాడని మీరు అనుకుంటే మీరు అదే బురదలా కాలేసినట్టులా. ఎందుకంటే ఈడ పొలంలో దిగింది నిజం చంద్రబాబు కాదు, అచ్చం సీఎం చంద్రబాబు సార్ను పోలినట్టుండే ఆండ్రు లక్ష్మణరావు అనే పెద్ద మనిషి. అవునల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట చిన్నపేటలుంటాడట ఈయన. ఈ లక్ష్మణరావు చంద్రబాబుకు వీరాభిమానట. గందుకే పొలం పనులు చేయడానికి అచ్చం చంద్రబాబు సారు వేషధారణతోటి పొలం గట్ల మీద సైకిల్ దొక్కుకుంటూ వచ్చేటాలకు అటు దిక్కు పనులు చేసేటోళ్ళంతా ఒకటే పారేషానైనరట. దగ్గరకొచ్చినాక పరీక్ష వట్టి చూస్తే లక్ష్మణరావు అని తెలిసినాక నవ్వుకున్నారట. ఎందుకంటే ఒక్కో పారి చంద్రబాబు సారు సుతం చెప్పబెట్టకుండా ఇట్లా తిరుగుకుంటా సడన్ సర్ప్రైజ్లు ఇస్తుంటాడు కదా. అట్లనే మా కాడికి సుతం నిజం చంద్రబాబే వచ్చిందని అనుకున్నారట గాని చంద్రబాబు కాదని తెలిసినాక వాళ్ళ ఆశలు అడి ఆశలైనాయట. కాకుంటే ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటే మొదగాల చూసినోళ్ళు మాత్రం అరే మేం కూడా నిజంగానే చంద్రబాబే అనుకున్నామని కామెంట్లు చేసుకుంటా అటు దిక్కు ఈ వీడియోను మస్తు దింపుతున్నారట. కానీ లీడర్ల మీదున్న అభిమానాన్ని ఒక్కొక్కరు తీరుగా చూపెట్టుకుంటా భలే ఇచ్చంత్రాల పనులు చేస్తుంటారు పోన్రి. మొన్నట్లా స్కూలు చాలైనప్పుడు మొదటి నాడు బడికొస్తున్న పిల్లలకు పువ్వులిచ్చి ఓకాడా, డబ్బు సప్పుల నడుమ ఆహ్వానించి ఓకాడా, పాటలు పాడుకుంటా ఓకాడా, ఇట్లా తీర్లా విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికిన ముచ్చట్లను మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు గీడో డిగ్రీ కాలేజీ సార్లు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఏం చేసిండ్రో చూడుండ్రోలా. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇచ్చోడలో ఓరియంటేషన్ కార్యక్రమం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఏర్పాటు చేసినాము. సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మా కళాశాల తరఫున, మా స్టాఫ్ తరఫున, అదేవిధంగా సీనియర్ స్టూడెంట్స్ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతము. ఈరోజు మనము ఈ పుష్పాలతోని తర్వాత హారతితోని మీ అందరికీ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇన్నారు కదా ఆ సారు చెప్పిన మాటలు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వస్తున్న డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు అక్కడి సార్లంతా కలిసి పువ్వులిచ్చుకుంటా మంగళహారతి తోటి స్వాగతం పలికిండ్రిట్లా. పిల్లలెవరికైనా మొదటి రోజు కాలేజ్ అంటే ప్రత్యేకంగానే ఉంటది. కొత్త వాతావరణం, కొత్త దోస్తులు, కొత్త సార్లు అంతా కొత్తగానే ఉంటది. మీరికెంచి సీనియర్లు ఏమని అంటారో, ర్యాగింగ్ ఇట్లా చేస్తారా ఏందా అని ఇట్లా తీరు అనుమానాలతోటి చాలా మంది భయంగానే మొదటి నాడు కాలేజీ తరగతిలో అడుగు పెడతారు. కానీ విద్యార్థుల వాళ్ళకి అసంటి భయాలుండొద్దని అక్కడి సార్లు కాలేజీ శాలయ్యే మొదటి నాడే ఇంత మంచి ఇగ్రం ముంగటేసుకున్నారు. దీంతోని ఏదో అనుకొని కాలేజీకి వస్తే అక్కడ జరిగింది చూసి పిల్లలంతా మస్తు ఖుషి అయిండ్రు. కాలేజీకి వచ్చిన మొదటి రోజే మాకు మరపురాని మధురానుభూతిని మిగిలించిండ్రు మా సార్లు. జీవితంలో ఇదొక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందనుకుంటా సంబరపడబట్టిండ్రు కాలేజీకి వచ్చిన విద్యార్థులు. ఇసొంటి కాలేజీలా సీటు దొరకుడు మా అదృష్టం. కాలేజీ సార్లే కాదు, సీనియర్లు కూడా దగ్గరుండి మరి కుటుంబ సభ్యుల లెక్క మమ్మల్ని ఆహ్వానించి లోపలికి తీసుకుపోయి మాకున్న భయాలన్నీ బద్దలయ్యేటట్టు చేసిండ్రని ఖుషి అయినరు జూనియర్ విద్యార్థులు. మా కాలేజీలో జాయిన్ అయినందుకు మంచిగా స్వాగతం సుస్వాగతం. ఇక ప్రిన్సిపల్ సార్ కూడా నమ్మకంతో మా కాలేజీని ఎంచుకున్నందుకు మీరందరికీ ధన్యవాదాలని చెప్పుడే కాదు, మీకిక్కడి అధ్యాపకులు ఎప్పటికి అందుబాటులో ఉంటారు, మీకు మంచి విద్యను అందిస్తారని భరోసా ఇచ్చిండు. మరిట్లా మొదటి నాడు చూపెట్టిన శ్రద్ధనే కాలేజీ ఆఖరయ్యేదాకా కూడా విద్యార్థుల మీద చూపెట్టాలనని, వాళ్ళందర్నీ గొప్పగా తీర్చిదిద్దాలనని, అట్లనే ఈ కాలేజీలో చేసినట్టే కర్మ కాలేజీల సార్లు కూడా చేయాలనని, పిల్లలకు మంచి విద్యాబుద్ధులు అందియాలనని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. క్రికెట్ తోప్ సింగ్ పాత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ దినదినం పెరుగుతున్నది తప్ప తరుగుతలేదోలా. బ్యాట్ పట్టక షానొద్దులైందని అందరు మర్చిపోతారనుకుంటే అప్పటికంటే ఎక్కువ డబుల్ అభిమానం చూపెడుతున్నారు ఫ్యాన్స్. ఆయన మీద 90s బ్యాచ్ కే బాగా క్రేజ్ అనుకునేటోళ్ళు షాక్ అయి షేక్ అయ్యేటట్టు జెన్జీ బ్యాచ్ వీర అభిమానాన్ని ఇంకా సాటి చూపెడుతున్నారు వాళ్ళు. ఇవాళ తలా పుట్టినరోజుని డైహార్డ్ ఫ్యాన్స్ ఏ తీర్ల అభిమానం చూపెట్టినరో పక్కా చూడాల్సిందే. జూలై 7 MS ధోని పుట్టినరోజని యావత్ అభిమానులు స్టేటస్లు రీళ్లతోని సోషల్ మీడియాను మోత మోగితే యావత్ ధోని ఫ్యాన్స్ అంతా తలెత్తుకొని చూసే తీరు ఆయనకు భారీ కటౌట్ గట్టి అభిమానం చూపెట్టిండ్రు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాడి వీరాభిమానులు అంబర్పేట కాడుండే అంబర్పేట MSDNCల క్రికెట్ తలా 45వ పుట్టినరోజని అందరి లెక్క కాకుండా 77 అడుగుల కటౌట్ గట్టి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కటౌట్ ముంగట మనుషులు చీమల లెక్కనే ఉన్నారు. మరి కటౌట్ కాళ్ళకాడ నిలబడి చూస్తే మెడనొప్పులు వచ్చేటట్టే ఉన్నాయి. పోన్రి, ఇంత పెద్ద కటౌట్ ఎందుకు కట్టాలనిపించింది, ఏం కథ వాళ్ళని అడుగుదాం పాన్రి. అంబర్పేట గ్రామంలో అంబర్పేట MSDNC ఆధ్వర్యంలో మహేంద్ర సింగ్ ధోని గారి కటౌట్ని 77 అడుగులతో ఏర్పాటు చేశాము. ఇది గత 5 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ఇది మేము 1,25,000 వెచ్చించాము వీటికి. ఈ కటౌట్ సెలబ్రేషన్లో కేక్ కటింగ్, డొనేషన్ ఉంది, బ్లడ్ డొనేషన్ కూడా నిన్న ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా మిగతా సేవా కార్యక్రమాలు కూడా చేస్తాము. ఇది కటౌట్ మేము ఎంతో అభిమానంతో ఈ అంబర్పేట గ్రామంలో అంతా సపోర్ట్తో మేమంతా పెట్టుకున్నామండి. ధోని మీద ఈ కటౌట్ అంత అభిమానం ఉందని చూపెట్టేందుకు ఈ భారీ బొమ్మను కట్టించిండ్రట. ఇంకా ఒకటి కాదు, 2 కాదు, 5 ఏండ్ల సుంది ఇంత భారీ బొమ్మ కట్టి ధోని మీద అభిమానం చూపెడుతున్నారట. నిన్న నెత్తురు దానాలు వేసిండ్రట. ఇయ్యాల అన్నదానాలు, బాల్ బ్యాట్ల దానాలు, ధోని పేరు మీద పేదలకు పండ్లు వంచే కార్యానుసూతం చేస్తారట. ఇక కేక్ గోసుడు, స్వీట్లు వంచుడైతే అంతటా జోరుగానే నడిచినాయి. క్రికెట్ తోపు సింగు పుట్టినరోజు కలకాలం యాదుండేటట్టు ఎవ్వలకు దోషణ తీల్రా వాళ్ళు కప్పుల లెజెండ్ కు శుభాకాంక్షలు చెప్పుకొచ్చిండ్రు. ఎల్లకాలం ఇట్లనే అభిమానుల మనసులలో ఉండాలని కోరుకుంటా జోర్దార్ తరపున ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏమి గ్రమ్మంగటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి, ఏం చేస్తున్నావే? ఈ శాత ఎందుకు, ఈ సావెందుకురా? ఈ శాత చేసే బదులు బంధు పెట్టిపోయే గుడి మెట్ల మీద కూర్చొని అడక తిన్నా, కడుపు నిండా తిందు, కంచి నిండా నిద్రపోదు. ఈ శాత అద్దు ఏదద్దు దారి. హాగో, ఏమైందే తాత? వ్యవసాయం మీద గంత కోపం ఎల్లగాకుతున్నావు? ఎల్లగాక ఏం చేయమని అంటాను. మొదలు 4 వాన శిల్కులు పడ్డాయని ఆశతోటి ఆ పర్వీన్ రెడ్డి సేటి దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి పత్తిత్తులు కొనుకొచ్చి పెంచిన పానలాంటివి పీకినాయి. ఆ పత్తిత్తులలో ఒక్కిత్తు మొలవలే. మళ్ళీ మొన్న 4 వద్దులకు మళ్ళీ 4 వాన శిల్కులు పడ్డాయని చెప్పి మళ్ళీ 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి మళ్ళీ పత్తిత్తులు కొనుకొచ్చి పెడితే
ఆ మళ్ళా పత్తిత్తు ఒక్కటి మొలవలే, మళ్ళా వాన చినుకులు అటే పీకినాయి. ఇక మళ్ళా వాన చినుకులు పడితే మళ్ళీ అప్పులు ఏడ తీసుకురాను, మళ్ళా పత్తిత్తులు ఏడబెట్ట. ఏం చేయాలి చెప్పి ఈ శాత చేసేందుకు ఇక. మరి ఓ పక్క వాతావరణ శాఖ చెప్తానే ఉండే ఎల్నినో ప్రభావం చేయబట్టి ఈసారి వానలు పడేయని. నువ్వైనా కాలం కానప్పుడు పత్తిత్తులు కొనుక్కొచ్చి ఎందుకు పెట్టినవే మరి? ఇక మరి అటు వాతావరణ శాఖ పొల్లేమో ఎల్విఓ చేయబట్టి వానలు పడాయని వాళ్ళు చెప్పబట్టే, తలాపుకు కాళేశ్వరం నీళ్లున్నా కాలువలకు సుక్క నీళ్లు ఇవ్వమని చెప్పి సర్కార్ అనబట్టే. ఇక మరి రైతులను వ్యవసాయం ఎట్లా చేయాలి, ఎట్లా దునకాలి చెప్పు. కాళేశ్వరం నీళ్ళు ఇడుద్దామంటే డ్యాములు గట్టిగా లేవంటున్నదే సర్కారు. అసలు ఈ సర్కారుకు ఈ సొంచి మాటలు మాట్లాడేటందుకు ఏమనిపించలేదు కావచ్చునా. అటు పత్తిపచ్చ పొల్లేమో కాళేశ్వరం డ్యామ్కు ఎసొంటి డోకా లేదు, ఏ బ్యారేజీ గేట్లు ఎత్తినా ఎసొంటి తిప్పలు ఉండదు, ఏమన్నా అయ్యేది ఉంటే మా పార్టీ దుకాణాన్నే మూసేసుకుంటామని వాళ్ళు సవాల్ చేయబట్టే. మరి ఆ సవాల్ను స్వీకరించిన సర్కారు మరి మా రైతులకి కాలువలకు నీళ్ళు ఇడిచిపెట్టేది ఉంటే మేము కొద్దిగా గొప్ప పంటలు వేసుకొని బతుకుదాం కదా. మరి ఎందుకు మా రైతులను ఇట్లా గోసబుచ్చుకుంటుంది కావచ్చు ఈ సర్కారు, అది చెప్పు. అరే మేడిగడ్డ బ్యారేజ్ కు నీటిని తట్టుకునే పరిస్థితి లేదటనే, అందుకే సర్కారు నీళ్ళు ఆపేటందుకు ఆలోచిస్తున్నదట. అరే అది కాదు పిల్ల, ఈ సర్కారు గద్దెనెక్కిన కాడ నుంచి కాళేశ్వరం పిల్లర్లు గింగినాయి, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని పేరు బదనం చేసుకుంటూ వస్తాను. కానీ మరి వీళ్ళు గద్దెనెక్కిన 2.5 ఏళ్ల కాడ నుంచి ఏం చేస్తాను కావచ్చు, ఆ కాళేశ్వరాన్ని బాగు చేయిస్తే ఏమవుతుంది మరి వీళ్ళకు. అవును నిజమేనే తాత, ఈ ఏడు ఇబ్బడి ముబ్బడి వానలేముండే అని వాతావరణ శాఖలు ఎప్పటిసందో చెప్తాన్లు. అసొంటి అప్పుడు ఇసొంటి మరమ్మతులు చేయాలనే సోయి సర్కార్కు ఉండాలనే తాత. సర్కారుకు అసొంటి సోయి ఉండదు, ఉన్నా ఆ ప్రాజెక్టును బాగు పెట్టది. ఎందుకంటే దానికి పెద్ద తతంగా ఉన్నది, అది ఇప్పుడు చెప్పినా ఒడిసే ముచ్చట కాదు. అందుకే మా రైతులు ఇట్లా ఆగం కావాలనే చూస్తున్నట్టున్నది సర్కారు. అగో మీ రైతులను ఆగం చేస్తే సర్కార్కి ఏమొత్తదే? ఇప్పుడు సర్కారు కాళేశ్వరం నీళ్ళు ఇచ్చింది అనుకో, రైతులందరూ ఏం చేస్తారు, పొలాలు వేసుకుంటారు. ఆ పొలాలకు ఏం కావాలి, ఊరియా బత్తాలు కావాలి. సర్కార్ దగ్గర ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఆ పొలాలు పండించేందుకు మోటార్లు వేసుకోవాలంటే 24 గంటల కరెంటు కావాలి. సర్కార్ దగ్గర ఆమ్దాన్ ఉన్నదా? లేదు. ఇప్పుడు రైతులు పండించిన పంట వరిని సర్కారు కొనాలి, దానికి గిట్టుబాటు ధర కల్పించాలంటే సర్కార్ దగ్గర పైసలు ఉన్నాయా? లేవు. రైతులకు బోనస్ ఇవ్వాలి, సర్కార్ దగ్గర పైసలు ఉన్నాయా? లేవు. ఇవన్నీ కిరికిరీలు సర్కారు పడే బదులు ఆ కాళేశ్వరం నీళ్ళనే మొత్తం రాకుండా బంద్ చేసినాం అనుకో, కేల్కతంతో కరం బంద్ అయిపోయా. ఓ నీ అవ్వా, నీ ఆలోచన బాగానే ఉన్నదేమే. సర్కారు ఇవన్నిటి నుంచి వెళ్ళి తప్పించుకునేటందుకే కాళేశ్వరం నీళ్లను పంపు చేస్తలేదంటవానే. మరి లేకుంటేంది, ఆ కాళేశ్వరాన్ని కట్టించిన కారు పాచోళ్ళేమో పంపులను ఆన్ చేయాలి, కాలువలతోటి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. ఆ కాళేశ్వరం ఏమైనా తిప్పలేదు ఉంటే మా పార్టీ దుకాణాన్ని మూసేసుకుంటామని వాళ్ళు సాలెంజ్ చేయబట్టింది. రైతులందరూ ఏమో ఆ కాళేశ్వరం నీళ్ళు ఇరి సారు లేకుంటే మా బతుకులు ఆగమైతే అని పబ్బది బట్టి వాళ్ళు దండం పెట్టబట్టింది. సర్కారు ఏమో మూతి మీద వేలేసుకొని మీసాలు చూసుకుంటా మంచిగా బొత్తని ఊరుకుంటా కూర్చోబట్టి. అంటే ఏందన్నట్టు దీని అర్థం? అవును, కారు పాటోళ్ళు మాత్రం గట్టి పట్టు మీదనే ఉన్నారే. సర్కారు పంపులు ఆన్ చేసి రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇస్తే సరే, లేకుంటే మేమే పోయి ఆ పంపులు ఆన్ చేసి రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇస్తామని అంటున్నారు. వాళ్ళు వీళ్ళు కాదు, కాళేశ్వరం నీళ్లు సర్కారు కనుక విడుదల చేయకపోయింది అనుకో, తెలంగాణ రైతాంగం అంతా నీళ్ళ ఉద్యమం చేసేటట్టున్నారు. ఆ సోయి సర్కారుకు ఉండాలి. అరేగా గోదావరి నీళ్ళు అన్ని వట్టిగానే పోయి గంగల కలుస్తాయట, గా సోయి లేదు. కానీ వేసి రూములలో కూర్చొని మీటింగుల మీద మీటింగులు పెడతారు మన పాలకులు. ఏమోనే, సర్కారు చెప్పే ముచ్చట్లేమో ఓ తీరుగున్నాయి, ప్రతిపక్ష పోళ్ళు చెప్పేదేమో ఇంకో తీరుగున్నది. నడుమ రైతులు నలిగిపోతున్నారు కదా. అరే ఈ రాజకీయ నాయకులకి ఏమన్నా కొద్దిగానే సిగ్గుచేర ఉన్నదా పిల్ల? వీళ్ళ పంటల కోసానికి వీళ్ళ ప్రతాపాల కోసానికి మా పంట పొలాలను ఎండ పెడతారా? వీళ్ళ రాజకీయాల కోసానికి మమ్మల్ని గోసబుచ్చుకుంటారా చెప్పు? ఈ కాళేశ్వరం నీళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కారు పార్టీ అన్నట్టు నడుతున్నదే ముచ్చట. అయితే కానీ ఓ పిల్ల, దేశంలో ఏది జరిగినా మేము అసలుకే సహించమని చెప్పి దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఈ పూపాచోళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. ఎందుకు కావచ్చు? కనీసం మరి రైతుల దగ్గరికి వచ్చి మరి ఏం జరుగుతుందా, మీ పంట పొలాలు ఎట్లున్నాయా, మీ బతుకులు ఎట్లున్నాయా అని కనీసం వచ్చి మందలు ఇచ్చిన వాళ్ళు లేరు కదా. వాళ్ళు ఏమన్నంటే మేము అధికారంలో ఉన్నామా, అది పెద్ద ప్రతిపక్షంలో ఉన్నామా అంటారు కావచ్చు. కానీ ఎంపీ ఈటెల రాజేంద్రన్న మాత్రం రాజకీయాలు ఏమన్నుంటే మీరు చూసుకోండి, కానీ రైతులకు మాత్రం నష్టం చేయకుండ్రి. వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీళ్ళు ఇవ్వాలని అంటున్నాడే. ఇక ఈ కాలువ చూడు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు యజ్ఞం కాలం అయినా కూడా ఈ కాలువ నిండా నీళ్ళు వచ్చేది. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చేది, మోటార్ వేసుకునేది, నా చెలకంట పారించుకునేది. ఇప్పుడు
కాళేశ్వరం నిండా నీళ్లు ఉండబట్టే, గోదావరి నిండా నీళ్లు పోబట్టే, మా కాలువలలో నీళ్ళ సుక్క లేదా, మా రైతుల కళ్ళలో నీళ్ళు తిరగబట్టే. ఇక మేము వ్యవసాయం ఎత్త చేయాలి, ఎత్త బతకాలి, నువ్వే చెప్పు. ఇయాలనో రేపో కాళేశ్వరం నీళ్ళ మీద ఏదో పెద్ద పంచాదే అయ్యేటట్టున్నదే రాష్ట్రంలా. అటు రైతులు ఇటు ప్రతిపక్ష పొల్లు గట్టి పట్టు మీద ఉన్నారు, నీళ్ళు ఇడవాల్సిందేనని. మరి ఏమైతుందో చూడాలి. ఇక నీ శాత చేయ పిల్ల, ఆ పట్నం మొఖాన్ని వచ్చి ఎక్కడన్నా ఇంత కొలువు చూసుకునే గేట్ల కాన్నో గక్కనో గిక్కనో కావలి కూర్చునే కొలువు చేసుకుంటా. కానీ ఈ వ్యవసాయం చేస్తే ఏం మిగిలే తట్టలేదు. ఇంకేంది ఆ రేవంత్ సార్ అన్నట్టు ఆనాటి రోజులు చెప్తారు అంతగా చెప్తూనే ఉంది. కరువు కాలం, ఈ కట్టం కాలం గట్లనే మళ్ళీ వలసపోయే బతుకులు అయ్యేటట్టే ఉన్నాయి. ఇక ఏం చెప్పుకునేటట్టు లేదు. మరిగా కాళేశ్వరం నీళ్ళు రాకుంటే నువ్వు గట్ల నారాజు కాకే పెద్ద మనిషి. రైతులు గింత గోసపడతా అంటే సర్కార్ అయినా చూసుకుంటే ఉత్తగానే ఊకుంటుందా? ఏదో ఒకటి చేసి రైతులకు నీళ్ళు వచ్చే ఉపాయం తప్పకుండా చేస్తుంది. మరి ఇక చూస్తున్నారు కదా పబ్లిక్. బోదిక్కు ఎల్నీలో జయంగా ఈ 7 వర్షాలు ఎక్కువ పడయి నీళ్ళకి ఇబ్బంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఇదే అలా మేడిగడ్డ కానుంచి మాత్రం బొచ్చడన్ని నీళ్లు కిందికి పోయి సముద్రం పాలవుతున్నాయి అని చాలా మంది రైతులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. మరిగా సర్కారు ఆఖరికి ఏం చేస్తుందో చూడాలిగా. శ్రీరామని నామెంతో రుచిరా అని హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు భక్తితోటి పాటలు పాడిండ్రు. అంతకంటే మొదలు వరి నాట్ల కోసమని అర్కవట్టి శెల్కదున్ని నారమడి సిద్ధం చేసిండ్రు. అటెంక రామనామం జపించుకుంటా విత్తనాలు కూడా జల్లిండ్రు. మరి ఈ కార్యమంతా ఎందుకోసమో వార్తలకు పోయి చూద్దాం పాండ్రోళ్ళ పబ్లిక్. రాములవారు, హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అగంధుడు ఇట్లా ఏషాలు గట్టి వరి నాట్ల కోసమని అరకవట్టి శిల్క దున్ని నారుమడి సిద్ధం చేసిండ్రు భక్తులు. అటెంకా రామనామం వల్లుకుంటా విత్తనాలు కూడా జల్లిండ్రు. ఎందుకంటే అచ్చే శ్రీరామనవమి నాటికి అయోధ్యకు, భద్రాచలంకు, ఒంటిమిట్ట రామాలయంకు కోటి తలంబ్రాలు పంపించేందుకుల్లా. అంటే ఇప్పుడు వరి పంట ఎత్తనే మళ్ళా శ్రీరామనవమి వరకు కోటి తలంబ్రాలు తీసుడైతది. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలా శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు యాట చేస్తున్నారట. ఇట్లా ఈసారి కూడా భద్రాచలంలో వరి ధాన్యానికి పూజలు చేసి అటెంక ఇట్లా ఏషాలు గట్టి వరి పంట వేసేందుకు శ్రీకారం చుట్టిండ్రు భక్తులు. 15 ఏళ్ల వట్టి చేస్తున్నారట. ఇట్లా ఈ తాపు పంపిస్తే 16సారి అన్నట్టు. సీతారాముల కళ్యాణంకు కోటి తలంబ్రాలు పంపించుడంటే చిన్న ముచ్చట కాదు కదా, దైవ కార్యం. అందుకే వానరసేన ఏషాలు గట్టి రామనామాన్ని జపించుకుంటా పండుగ లెక్కనే జరుపుకున్నారు భక్తులు. శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులైన కళ్యాణ అప్పారావు అనేటి కాక ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యం. యాట సొంత పొలంలో కోటి తలంబ్రాల కోసం వరి పంట వండించినట్టే ఈసారి కూడా తొలుత శ్రీరామునికి వరి ధాన్యానికి పూజలు చేసి అటెంక వరి నాట్లకు దుక్కి దున్ని ఆకుమడి సిద్ధం చేసిండ్రు. ప్రతి సంవత్సరం కూడా కోటి తలంబ్రాలు ఒలిపించి భద్రాచలము, అయోధ్య, ఒంటిమిట్ట రామాలయానికి పంపిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ రాముడు, ఆంజనేయులు, అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు వేషధారణతో చక్కగా దున్ని కోటి తలంబ్రాలు వేసి ఈ యొక్క వచ్చినటువంటి ధాన్యాన్ని పంపిస్తూ ఉన్నాము. ఈనాడు ఈ పొలములో దుక్కు దున్ని విత్తనాలు వేసి పంటను పండించి ఆ పంటను మన భక్తులు గోటితో వెలిచి రాములవారి కళ్యాణ మహోత్సవాన్ని పంపించదము. కాబట్టి ఈ యొక్క మహాకార్యంలో ఈ వేషధారణతో పాల్గొనడం మాకెంతో పుణ్యదాయకము. ఇది 16వ జ్ఞానయజ్ఞం. భద్రాచలానికి 16వసారి, 9వసారి ఒంటిమిట్ట, 4వసారి అయోధ్యకు కూడా కోటి తలంబ్రాలు తీసుకుని వెళ్లడంలో భాగంగా ఈరోజు రామభక్తులందరూ కూడా ఊరి నారుమడి సిద్ధం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ వడ్లు పంట పడిన తర్వాత 5 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి కోటి తలంబ్రాలు సిద్ధం చేయడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలల్లో చాలా ఊర్ల నుంచి శ్రీరామనవమికి కోటి తలంబ్రాలు పంపిస్తుంటారు భక్తులు. భద్రాచలంకు, ఒంటిమిట్ట రామాలయంకు, అయోధ్యకు చేతులతో టొలిసిన తలంబ్రాలను పంపించి ఆ సీతారాముల దీవెనార్తులు పొందుతుంటారు. కొన్నేళ్ల బట్టి క్రమం తప్పకుండా జరుగుతుంది ఈ కార్యం మన కాడ. అట్లనే వీళ్ళు సుతం అన్నట్టు. ఏమైనా శ్రీరాముని కార్యంలో భాగమవుడంటే రాసి పెట్టుండాలుల్లా. ఇసొంటి కార్యంలో భాగమైతున్నందుకు వీళ్ళు చాలా అదృష్టవంతులు. మరిగా ఈసారి కూడా శ్రీరాముని ఆశీస్సులతోటి వరి పంట మంచిగా వెళ్లాలనైతే కోరుకుందాం. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.